ఫేస్బుక్లో నాట్ యెట్ అవైలబుల్ అనే ఆప్షన్లో ఉన్న బోనస్ ప్రోగ్రామ్ని ఈ విధంగా సెటప్ అనే ఆప్షన్ రావాలంటే ఏం చేయాలి, అలాగే దీని సెటప్ ఎలా ఉంటుంది అనేది ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ డీటెయిల్స్లో మనకు ఈ బోనస్ ప్రోగ్రామ్ నుంచి ఎలా మనీ వస్తాయి, ఎక్కువ రావాలంటే ఇంకా మనం చేయాల్సిన టిప్స్ ఏంటి అనేది కూడా మీకైతే నేను క్లియర్గా చెప్తాను. సో ఇలాంటి బోల్డ్ అనే విషయాలు మీరు తెలుసుకొని ఫేస్బుక్ నుంచి మనీ ఇయర్నింగ్స్ చేసుకోవాలి ఎక్కువ మోతాదులో అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఫేస్బుక్ పేజ్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నేనైతే కొంచెం కిందికి స్క్రోల్ చేసి మానిటైజేషన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకున్నాను. సో మనకి ఏ మానిటైజేషన్స్ అయినా కూడా ఇక్కడనే కదా కనిపిస్తాయి. కిందికి స్క్రోల్ చేయగానే అవైలబుల్ టు సెటప్ అనే ఆప్షన్ దగ్గర నాకు బోనస్ ప్రోగ్రామ్ అని ఉంది. బ్లూ కలర్లో మనకి సెటప్ అని కనిపిస్తుంది. దాని కింద మనకి నాట్ ఎట్ అవైలబుల్ లైవ్ యాడ్స్ ఉన్నది, అంటే ఇది మనకి ఇంకా కంప్లీట్ కాలేదు అని అర్థం. పైన ఏమో యువర్ టూల్స్ అని ఉంది కదా, అది మనకి మానిటైజేషన్ అయినాయి అని అర్థం. సో సెటప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకి న్యూ బోనసెస్ అని చూపించుకుంటూ పక్కకి మనకి గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ అనేది మనకి చూపిస్తుంది. సో ఈ బోనస్ ప్రోగ్రామ్ నుంచి మనం ఇయర్నింగ్స్ ఎలా చేసుకుంటాము అనేది కూడా కిందనైతే మనకి మెన్షన్ చేశారు. ఇయర్ను బోనసెస్ ఫర్ వ్యూస్, కామెంట్స్, షేర్స్, లైక్స్, సో వీటన్నిటితోనే మనం చేసుకుంటాం అని అయితే చూపిస్తుంది. గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి సైన్ అప్ ఫర్ ద బోనస్ ప్రోగ్రామ్ అని చూపించుకుంటూ కింద సైన్ అప్ అని ఉంది, అలాగే లర్న్ మోర్ అనే ఆప్షన్ ఉంది. సో లర్న్ మోర్ మీద ఏముంటుందంటే సో ఇది ఎలాంటి వాళ్ళకి వస్తుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, సో ఎలా సెటప్ చేసుకోవాలి అనేటివంతా కూడా యూఎస్కి సంబంధించిన లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి అదంతా మనకి అవసరం లేదు. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు సైన్ అప్ అనే ఆప్షన్ మనకి బ్లూ కలర్లో హైలైట్గా చూపిస్తుంది కదా, సో ఈ ఆప్షన్ మీద అయితే మనము క్లిక్ చేసుకోవాలి. సో మీరు స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా వింటేనే మీకు అసలు ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు ఏది క్లిక్ చేయాలి, ఏది క్లిక్ చేయకూడదు అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కొన్నిసార్లు బ్లూ కలర్లో హైలైట్గా కనిపించేటివి వేరే ఆప్షన్స్ అయి ఉండొచ్చు. కాబట్టి క్లియర్గా వీడియోని అయితే చూడడం అయితే మర్చిపోకండి, స్కిప్ అయితే చేయకండి. సో ఇక నేను ఇక్కడ నా పేజీ అయితే చూపిస్తుంది. సో అలాగే మనము ఎలా ఇయర్నింగ్స్ చేసుకుంటాము అనేది కూడా చూపిస్తుంది. సో ఇందాక చెప్పాను కదా, సో మనకు బోనస్ ప్రోగ్రామ్ అనేది కామెంట్స్, షేర్స్, వ్యూస్ అండ్ రియాక్షన్స్, అంటే మనకి లైక్ దగ్గర స్మైల్, లవ్ సింబల్, లైక్ సింబల్ ఇలా ఇస్తూ ఉంటారు కదా రియాక్షన్స్, వాటితోని కూడా ఇవన్నీ కూడా మనకి ఎలిజిబుల్ పబ్లిక్ పోస్ట్కి వచ్చిన వీటన్నిటిని కూడా కలుపుకొని మనకి బోనస్ అనేది ఇయర్నింగ్స్ అవుతూ ఉంటుంది. సో చెప్పాలంటే ఇది మనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఎక్కువ మోతాదులో కూడా మనము ఈ బోనస్ ప్రోగ్రామ్ నుంచి ఇయర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనము సైన్ అప్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకుందాము. సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మనకి బోనసెస్, సెట్టింగ్ అప్ బోనసెస్ అని చూపించుకుంటూ గిఫ్ట్ బాక్స్ అయితే గిల్లురగా అయితే మనకి తిరుగుతుంది. అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయిపోయింది. సో బోనస్ ప్రోగ్రామ్ అనేది మనకి సెటప్ అయిపోయింది. టోటల్ అనుకుంటూ మనకి ఇక్కడ 0 ఇయర్నింగ్స్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన బోనస్ ప్రోగ్రామ్ మనకి 30 డేస్లో లెఫ్ట్ అయిపోతుంది. అంటే అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా మనం అప్లై చేసుకోవాలంటే అది ఏముండదు. సో ఇది మనకి బోనస్ ప్రోగ్రామ్ అనేది మంత్లీ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మన కంటెంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదంటే ఫేస్బుక్ మనకి రెన్యువల్ అనేది ఆటోమేటిక్గా చేస్తూ ఉంటుంది. జస్ట్ మనం పోస్టులు పెట్టుకుంటూ ఎలిజిబుల్ అయిన ఫొటోస్ కానీ పోస్టులు కానీ అలాగే ఎలాంటి ప్రాబ్లం వచ్చే విధంగా అంటే కమ్యూనిటీ స్టాండర్డ్స్, పార్ట్నర్ మోడరేషన్ పాలసీస్, అన్ఒరిజినల్ కంటెంట్, లిమిటెడ్ ఒరిజినాలిటీ ఆఫ్ కంటెంట్, వీటికి అనుగుణంగా వీడియోస్ అనేది మనం పెట్టినాం అనుకోండి, ప్రాబ్లం వచ్చిందంటే బోనస్ ప్రోగ్రామ్ గోవింద అయితే మళ్ళీ రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకైతే చెప్పలేము. కాబట్టి సో మనం వీడియోస్ అనేది చాలా క్లియర్గా అప్లోడ్ అయితే చేసుకోవాలి. అదేంటి బోనస్ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేసినాము ఓకే, సో ఇందులోనే మనకి గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్లోనే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యాక్సెప్ట్ అయ్యి అందులోనే ఇంక్లూడింగ్గా ఉంటాయి కాబట్టి మనకి సపరేట్గా చూపించలేదు. సో దీనికి కంటిన్యూషన్ అనేది మనము బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకునేది అయితే ఉంటుంది. సో మీకు ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోనస్ ప్రోగ్రామ్ అయింది అంటే అవుతుందండి, స్టార్ కంటే ముందు కూడా మీకు బోనస్ ప్రోగ్రామ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. ఎందుకంటే ఇందాక చూసిల్లు కదా మనకి పర్ఫార్మెన్స్ బోనస్ ప్రోగ్రామ్ అనేది, సో మనం యాక్టివ్గా ఉండి ఇందాక చెప్పిన లైక్స్, కామెంట్స్, షేర్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా వస్తున్నాయి ఎంగేజ్మెంట్స్ అంటే మనకి తక్కువ ఫాలోవర్స్ ఉన్నా కూడా మనకి బోనస్ ప్రోగ్రామ్ అవుతుంది. సో అలాంటప్పుడు మీరేం చేయాలి, ఈ బోనస్ ప్రోగ్రామ్ని గెట్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు పేఅవుట్ అకౌంట్ అనేది సెటప్ చేసుకోమంటుంది. అంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోమంటుంది. సో ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. దానికి సంబంధించి మీకు బ్యాంక్ అకౌంట్, ఆ అకౌంట్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్తో మ్యాచ్ అయ్యే పాన్ కార్డ్ ఉండాలి, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, సిఫ్ట్ కోడ్, అలాగే మీ ఫోన్ నెంబరు, మీ అకౌంట్ లింక్ అయిన ఫోన్ నెంబర్స్, ఈమెయిల్స్, అలాగే మీ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేసిందంటే ఈ సెటప్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది. సో మనం తక్కువ టైంలో
ఎక్కువ మోతాదులో మనీ ఇయర్నింగ్స్ ఎలా చేసుకోవచ్చు అంటే దీనికి ఇంత లిమిట్ అనేది మనకి ఏముండదు. మనం డైలీ ఎన్ని పోస్ట్ అయినా పెట్టుకోవచ్చు. అక్కడ మనం ఫొటోస్ కానివ్వండి, టెక్స్ట్ మెసేజ్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి. సో వీటన్నిటికీ వచ్చే లైక్స్, షేర్స్, కామెంట్స్, అలాగే రియాక్షన్స్ అని చూపించింది కదా. సో వీటన్నిటిని కూడా క్యాచ్ చేసుకుంటుంది. ఇక్కడ రీల్స్ ని మాత్రం క్యాచ్ చేసుకోవచ్చు, దానికి వేరే అనేది సపరేట్ గా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కామెంట్ చేసుకొని మనకి ఇయర్నింగ్స్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఎక్కువ పోస్ట్ పెట్టుకుంటే అంత తక్కువ టైంలో మనకి ఈ బోనస్ ప్రోగ్రామ్ నుంచి మనం మనీ ఇయర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో మరి మీకు వచ్చిందా లేదా అనేది ఒకసారి అయితే చూసుకోండి. సో మీకు రాలేదు అని అంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండే పోస్టులు, వీడియోస్ అనేది మీరు అప్లోడ్ చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మీకు కూడా అవుతుంది. సో ఎంగేజ్మెంట్స్ ఎక్కువ పెరిగేలాగా మీ కంటెంట్ అనేది ఉంది అంటే కన్ఫామ్ గా మీకు కూడా వచ్చేస్తుంది. సో మోర్ టిప్స్ మీకు కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి.